ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చెప్పుకుందామంటే ఈరోజు స్క్రీన్ ప్రెజెంట్ చేయండి చెప్పండి. సార్. చెప్పు స్క్రీన్ చెప్పు ప్రెజెంట్ రజిత, చేయండి. ఏదో చెప్తున్నావు, ఏదో చదువుతున్నా చెప్పు. సార్ స్క్రీన్ ప్రెజెంట్ చేయండి అంటున్నా. చేస్తా ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి టాపిక్స్ వచ్చేసి మనము ఏం టాపిక్స్ చెప్తామంటే బిజినెస్ లిస్టింగ్, ఓకేనా. సో నెక్స్ట్ ఫారం సబ్మిషన్స్, తర్వాత ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్, ఓకేనా. సో ఈ మూడు మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం బిజినెస్ లిస్టింగ్ కదా. ఓకే, సో ఇది బిజినెస్ లిస్టింగ్ సైట్స్ లిస్ట్ అని చెప్పేసి మనం టైప్ చేసుకోవాలి, తెలుసు కదా ప్రాసెస్. సైట్స్ లిస్ట్ అని కొడితే మనకి దానికి సంబంధించిన సైట్స్ అన్నీ వస్తాయి అనమాట. సో సైట్స్ వచ్చిన తర్వాత వీటిల్లో ఏదైనా కొన్ని చాలా సైట్స్ ఉంటాయి వీటిల్లో. సో వాటిల్లో తెలుసు కదా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో డొమైన్ అథారిటీ, నెక్స్ట్ పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్, ఈ మూడు కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని వాటిలో మనం తీసుకొని చేయాలన్నమాట. ఓకేనా. అర్థమైందా లేదా? సో ఇవన్నీ కూడా బిజినెస్ లిస్టింగ్ సైట్స్ అన్నమాట. సో ఇప్పుడు కనిపించేటి మొత్తం వాటిలో స్పామ్ స్కోరు, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ మొత్తం కూడా నీట్గా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఎగ్జాంపుల్కి నేను ఒక సైట్ తీసుకుంటున్నా, చూద్దాం. సో ఇది వచ్చేసి పేజ్ అథారిటీ 46 ఉంది, డొమైన్ అథారిటీ 21 ఉంది, స్పామ్ స్కోర్ 13 ఉంది. సో వేరే సైట్ తీసుకుందాం. ఓకే, ఇండియా మార్ట్ తీసుకుందామా. సో ఇండియా మార్ట్ తీసుకుందాం, లేకపోతే సులేఖ తీసుకుందాం, సులేఖ.com తీసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కూడా బిజినెస్ సైట్స్ అన్నమాట. కనిపిస్తుందా స్క్రీన్? సార్ కనిపిస్తుంది. సో ఇది కూడా లేదు. ఇండియా మార్టే తీసుకుందాం. ఓకే, సో ఇది సైట్ అనమాట. సో దీనికి చూడండి, పేజ్ అథారిటీ 75 ఉంది, డొమైన్ అథారిటీ 72 ఉంది, నెక్స్ట్ వచ్చేసి స్పామ్ స్కోర్ 1 ఉంది. సో ఇది తీసుకుందాం మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఒక్క నిమిషం, వేరే కాల్ వస్తుంది. ఓకే సార్. హలో, ఏం చేసి చెప్పు రూమ్లో. ఏమి చెప్పు. కారం లేదు. పసుపు
ఫస్ట్ అయితే ఫస్ట్ ఉంది గరం మసాలా తర్వాత సాంబార్ పొడి అయిపోయింది ధనియా పొడి తర్వాత లెమన్ రైస్ పడలేదు ఉప్పు వేయడం చేసుకో ఉప్పు సాల్ట్ సరే అంతే ఇంకా కూరగాయలు తీసుకో అయ్యే మసాలా ఇష్టం అంటే సరే పస్తా వచ్చావా కాదు బయట మధు సార్ తీసుకోటి అదేం వద్దనే సరే సరేలే ఉంటా సరే సరే ఓకే ఉన్నారా లేరా హలో ఓకే సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలన్నమాట దీంట్లో సో నేను రిజిస్టర్ అవుతున్నా సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆల్రెడీ మన ఇక్కడ లాగిన్ అయినాము సైన్ ఇన్ అయినాము మనము సో ఇది అనమాట సో దీంట్లో ఏం చేయాలంటే బిజినెస్ లిస్టింగ్ కదా మనం చేయాల్సింది బిజినెస్ లిస్టింగ్ ఆల్రెడీ మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినాం మనం ఓకేనా అర్థమైందా సో మన డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి అనమాట మన ప్రొఫైల్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనం సో ఇది ఇట్లా ఓపెన్ అయింది ఓకే మేము ఆల్రెడీ దీంట్లో క్రియేట్ చేసుకున్నాము అకౌంట్ వేరే దానికి చేసినాము సో ప్రాబ్లం లేదు సో ఈ విధంగా మనం చేయాలంటే ఇదిగో పోస్ట్ యువర్ రిక్వైర్మెంట్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ అడుగుతుంది అనమాట ఇక్కడ ప్రొడక్ట్ నేము సో తర్వాత రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది సో తర్వాత ఏదైనా ఫైల్ ఉంటే ఫైల్ పెట్టేయడము ఫైల్ ఇచ్చేయాలి సో తర్వాత ఎనీవేర్ ఇండియా నీ ప్రొడక్ట్ అనేది ఎక్కడెక్కడ సేల్ అవ్వాలని అడుగుతుంది అనమాట సో ప్రొడక్ట్ వచ్చేసి నేను బోట్ ఎయిర్ బోట్స్ అని పెడుతున్నా అరే మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇదిగో నేమ్ వచ్చేసి ఇదిగో మనం పెట్టిన అక్కడ
సో కంపెనీ నేమ్ ఏదో ఒక నేమ్ పెట్టేసుకో. కంపెనీ నేము ఎగ్జాంపుల్గా ఓఎస్. స్క్రీన్ ఎక్కడే ఉండిపోయింది సార్. స్క్రీన్ అదే స్టక్ ఇండియన్ మార్ట్ అయిపోయిందా? స్టక్ అయిపోయింది. వస్తుందా? ఎస్ సార్ ఇప్పుడు వచ్చింది. సో ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి మనం పేరుకి ఆస్కర్ DEVELOPER ఆస్కర్ డెవలపర్స్ అని పెట్టినాం అనమాట. సో ఇక్కడ నేమ్ ఏంటంటే కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో సో ఆ నేమ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇది పెట్టున్నాము. ఓకేనా. లేదంటే నేను ఇంకొకటి చెప్తాను ఇక్కడ MDMT అని పెడుతున్నా. సో మ్యాటర్ తెలుసు కదా, మనం ఏదైతే పెట్టుకోవాలనుకున్నామో అది తీసి పెట్టుకోవాలి ఇక్కడ. సార్ స్ట్రక్ ఉంది నాకు స్క్రీన్. ఏంది సార్ నాకు స్క్రీన్ ఇట్లనే ఇండియా మార్ట్ యాజ్ రిసీవ్డ్ యువర్ రిక్వైర్మెంట్ అని అక్కడికి స్టాప్ అయి ఉంది సార్. టైప్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు కనబడుతుంది సార్. ఎందుకు సార్ ఇట్లా అవుతుంది అసలుకి? అంతేనమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది ఇది వాయిస్. సార్ ఎందుకు ఇట్లా అవుతుంది అంటున్నా సార్. ఊరికి స్క్రీన్ ఎందుకు స్ట్రక్? మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఓటీపీలు వస్తాయి. సో ఓటీపీలు తీసుకొని దాంట్లో వేసుకోవాలా. ఇక్కడ 6980 ఇక్కడ 6980. సో వెరిఫై చేసుకోవాలి దీన్ని. ఓకేనా. సో ఇక్కడ మెయిల్ ఐడి అనేది మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. ప్రొఫైల్ ఫీచర్ అడుగుతుంది. ప్రొఫైల్ ఫీచర్ వచ్చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి కిందకి వచ్చిన తర్వాత సో ఇక్కడ అడ్రస్, పిన్ కోడ్, సో సిటీ ఇవన్నీ కూడా పెట్టి సేవ్ చేసుకోవాలి. ఓకేనా. నీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, ప్యాన్ నెంబర్ ఉంటే ప్యాన్ నెంబర్, ఇన్స్టాగ్రాము, GST, తర్వాత ఫేస్బుక్ పేజ్ ఏమైనా ఉంటే అకౌంట్ నెంబర్ అలాంటివి ఏమైనా ఉంటే ఇచ్చుకోవాలి. అకౌంట్ నెంబర్ అలా ఏమి ఇవ్వకండి అక్కడ కూడా. సో ఇచ్చేసి సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకుంటే మనం ప్రొఫైల్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఫేస్బుక్లో ఇండియా మార్ట్లో మన అకౌంట్ బిజినెస్ లిస్టింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఇండియా మార్ట్లోనే కాదు, సో ప్రతి ఒక్క దాంట్లో సులేఖ కానీ ఇంకా వేరే సైట్లలో కూడా ఈ విధంగా మనం చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో మీ ప్రొఫైల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే సో ఇది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది వ్యూ ప్రొఫైల్ అని కొడితే ఇక్కడ వస్తుంది మీ డీటెయిల్స్ అన్ని. ఓకేనా. సో అర్థమైందా లేదా ఇద్దరికి? రజిత నీకు అమ్మా అర్థమైందా లేదమ్మా? ఏంటి సార్ అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఓకే. సో ఈ విధంగా అనేది మనము చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఓకే.